బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతుంది. వరుసగా రెండవ రోజు బంగారు పేరును షాక్ గురి చేస్తుంది. 24 క్యారెట్ల బంగారం ధర ఇవాళ ఒక్కరోజే గ్రాముపై 870 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర 78,870కి ఎగబాకింది. దీంతో కేవలం 2 రోజుల్లోనే బంగారం ధర 1700 పెరిగింది. ఇక అటు వెండి 1000 రూపాయలు తగ్గి కిలో ధర 1,03,000కు చేరువైంది. పసిడి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. 2 రోజుల కాల వ్యవధిలోనే 1700కు పెరిగింది బంగారం ధరలు మనం చూస్తున్నాం. ఇదే అంశం పైన మార్కెట్ అనలిస్ట్ మన గీతానంద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గీతానంద్ గారు, హలో, నమస్తే. సో మనం చూస్తున్నాం పాస్ట్ 10 days లో అక్కడ అంటే 80s వరకు కూడా వెళ్ళి ఈ రోజు కూడా అంటే 2 days లో 1700 పెరిగింది. సో ఇది గ్రాఫ్ ఇలానే కంటిన్యూ అవుతుందా, ఎలా ఉండబోతుంది? సో ఓవరాల్ గా ఈ రోజు గోల్డ్ రేట్లు పెరగడానికి ముఖ్య కారణం అని చెప్పుకోవాల్సింది. ఈ రోజు యుఎస్ సిపిఐ రిపోర్ట్ వస్తుంది. సో మార్కెట్ వాచెస్ అంతా కూడా యుఎస్ ప్రజలపడం ఎలా ఉంటుంది యుఎస్ లో అనే దాని మీద చూస్తూ ఉన్నారు. దాంతో సేఫ్ హెవెన్ అయినటువంటి గోల్డ్ వైపు ఎక్కువగా కూడా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తూ ఉన్నాయి. దాంతోపాటు జియో పొలిటికల్ గా కూడా మిడిల్ ఈస్ట్ లో కానివ్వండి, అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కానివ్వండి, ఇవి రెండు కూడా ఈ రోజు గోల్డ్ రేట్స్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతున్నాయి. ఉద్రిక్తతలు పెరగడం అనేది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే ఫెడ్ ఈ మంత్ వడ్డీ రేట్లు కట్ చేసేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ ద్రవ్య ప్రపత్తి సమీక్షలో ఖచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అనేటువంటిది కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దాంతో ఒకసారిగా ఇప్పుడు మనం చూసినట్లయితే గోల్డ్ 870 రూపాయలు పర్ గ్రామ్ మనం ర్యాలీ చూస్తూ ఉన్నాం. ఇదే ర్యాలీ ప్రస్తుతానికి ఈ రోజంతా కూడా పాజిటివ్ జోన్ లోనే గోల్డ్ ట్రేడ్ కావడానికి అవకాశాలు కనపడుతుంది. అంటే ఇది ఎంత వరకు ఇలా కంటిన్యూ అవకాశం అయి ఉంటుందండి? సో ఈ యుఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ కనుక ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా కొంచెం మించొచ్చి కొంచెం ట్రబుల్సమ్ గా కనుక కనిపించినట్లయితే ఇంకా కొంత ఫ్లక్చువేషన్స్ మార్కెట్ లో ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ మిడిల్ ఈస్ట్ లో ఉండేటువంటి ఉద్రిక్తతలు ఇప్పుడు ఈ రోజు రేపట్లోనో లేకపోతే ఈ నెలలోనో తగ్గేటువంటి అవకాశాలు, అలాగే రష్యా ఉక్రెయిన్ వారు కూడా గత కొద్ది కాలంగా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది కొన్ని సంవత్సరాలుగా. దాంట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు లేవు కాబట్టి గోల్డ్ లో కొంత హెచ్చుదల ఉంటుంది. అయితే ఇది ఒక రేంజ్ కట్టుబడి ట్రేడ్ అయ్యడానికి మనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యుఎస్ ఫెడ్ మీటింగ్ తర్వాత క్లియర్ ట్రెండ్ అనేది గోల్డ్ లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమంటారు? షార్ట్ టర్మ్ లో బుక్ చేసుకోండి. స్వింగ్ ట్రేడింగ్ కి మాత్రమే అనుకూలంగా ఉంది. అందులో లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ గా ఉన్నా కూడా ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ లో కనుక చూసినట్లయితే ఒక రేంజ్ కట్టుబడి ట్రేడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి క్విక్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం అనేది సజెస్టబుల్ థింగ్. రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి గీతానంద్ గారు.